ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, మీరు నన్ను నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్లస్లు ఉండబోతున్నాయి? మరి శని వక్రగతి అంటే చాలా వరకు కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ అని అనుకుంటున్నారు. మరి అది వాస్తవం ఏంటి? దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందంటారు? వీళ్ళకేం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శని వక్ర దృష్టి నెగిటివ్ ఇంపాక్ట్ కాదు. శని వక్రము అంటే ఇప్పుడు 4 అడుగులు వెనుకకు వేసింది అంటే చిరుతపులి దూకడానికే. కనుక ఈ శనేశ్వరుడు వక్ర దృష్టి ఎందుకు వెళ్తున్నాడు ఏమిటి అనేది మనం మొదట్లో చెప్పుకున్నాం. ఈ వక్ర దృష్టి అనేది మనకు ఒక నేలకేసి బంతి కొడితే పైకి ఎంత రేంజ్లో లేస్తుందో ఆ విధంగా టాప్ పొజిషన్కి పోయే పరిస్థితి ఉంటుంది. అంటే కొందరు, అందరూ కాదు. అందులో ఎస్పెషల్లీ ధనస్సు రాశి వారికి ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల కలిగే మంచి చెడులను తెలుసుకుందాం. నేను ముఖ్యంగా ముందు మంచి కంటే చెడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంచి ఎలా జరుగుతుంది? సంతోషమే. తీపి తింటే ఇప్పుడు ఒక స్వీటు, అది స్వీట్, అది ఎట్లాగో స్వీటే ఉంటుంది. కానీ ఏదైనా మసాలా ఫుడ్ కానీ కర్రీ కానీ తినాలి అంటే అది కారం ఉండేది మనకు తింటేనే అర్థమవుతుంది. సో కనుక ఇప్పుడు కొందరు ఏమిటి అంటే, ఉదాహరణకు ఏదైనా ఒక కర్రీ చేయమంటే సింపుల్గా ఒక కర్రీ చేస్తారు, టమాటా కర్రీ. అదే టమాటా కర్రీలో ఇంకా కొన్ని ఫ్లేవర్స్ వాడి ఇంకా గుమగుమలు చేసేటువంటి తెలివి మరొకరికి ఉంటుంది. అలాంటి తెలివి కలిగినటువంటి వారు ఈ ధనస్సు రాశి వారు అని చెప్తాను. అయితే ఈ జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఈ ధనస్సు రాశి వారికి ఈ శని వక్ర దృష్టి యొక్క ప్రభావం చేత తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా భూ సంబంధిత ఇష్యూస్ కొన్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరొక విషయం ఏమిటి అంటే, మన ఏమంటారు, స్త్రీ మూర్తులు ఎవరైతే ఉన్నారో, లైక్ మనకు గర్భం దాల్చేటువంటి సందర్భం విన్నారా, అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి ఈ తరుణంలో బీ కేర్ఫుల్, చాలా 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 జాగ్రత్త. సో వాస్తవానికి ధనస్సు రాశి వారికి 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి
దబిడి దిబిడి అవుతూ ఉన్నది. 2024 ఆగస్టు తర్వాత నుండి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, 25 జనవరి ఫిబ్రవరి నుండి ఈ రోజు వరకు ఒక 2-3 చోట్లు మారడాలు, వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, అదేవిధంగా కొంత ఇల్లీగల్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ముందుకు వెళ్ళడాలు, దీంతో పాటుగా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, ఉద్యోగాలు కొందరు మానేయడాలు, అధికంగా స్ట్రెస్ ఉండడాలు, ఈ ఉద్యోగం మానేసిన తర్వాత వేరే ఉద్యోగం వెతికే క్రమంలో ఉద్యోగం దొరకకుండా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సందర్భాలు, విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. చాలామందిని అడుగుతున్నారు నన్ను, ధనస్సు రాశి వారు, మా అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడండి, మా అబ్బాయికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఎప్పుడండి, ఇలా చాలామంది ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి అయోమయంగా ఉంది వారి పరిస్థితి. అసలు ఈ జీవితం నాది కాదు, అసలు నాదేనా ఈ జీవితం అనేటువంటి డౌట్స్ రావడం, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 5 నెలల్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక మైనస్ వాతావరణం చూడడం కానీ, మీ మీద ఏమైనా అలిగేషన్స్ రావడం కానీ, విపరీతమైన డబ్బు కనబడడం కానీ, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడడం కానీ, రెండిట్లో ఏదైనా ఒకటి తప్ప. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ధనస్సు రాశి వారికి సంబంధించి వారి తల్లిగారికి సంబంధించి కొంత అనారోగ్య సమస్యలు ఉండడం కానీ, కన్సీవ్ ఎవరైనా అయితే ఆ గర్భము నిలబడకపోవడం కానీ, అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. IVF రిలేటెడ్ ఇప్పుడు వెళ్ళొద్దు, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ధనస్సు రాశి వారు IVF ట్రీట్మెంట్ వెళ్ళడం కానీ, వెళతా అనుకోవడం కానీ, ఇలాంటివి ఏవి కూడా చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇక కారు కొనడం కానీ, వాహనం అమ్మడం కానీ, ఇల్లు నిర్మించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఆ ఇంటికి సంబంధించి కాస్త డిలే అవ్వడం కానీ, లేదా ప్రాపర్టీస్ను అమ్ముకోవడం కానీ, ఉద్యోగంలో విపరీతమైన స్ట్రెస్ ఉండడం కానీ, ఇలాంటివి చాలా చాలా జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు భంగం కలిగించే పరిస్థితి కానీ, కొందరికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తే మరి కొందరికి శ్రమ మాత్రమే మిగులుతుంది. వ్యవహార మాంద్యాలు, మీరు చేసే బిజినెస్లు లైక్ ఇవన్నీ పెద్ద మొత్తంలో లాస్ అయిపోయినవి, పెద్ద మొత్తంలో స్ట్రక్ అయిపోయినవి, పెద్ద మొత్తంలో ఆగిపోయినవి. కొన్ని పెద్ద చెట్టుకు అంత కాదు, వేలు ఆగినవి, లక్షలు ఆగినవి, కోట్లు ఆగినవి. ప్రాపర్టీస్ అమ్ముడు పోవటం లేదు. ఫలానా దగ్గర ప్రాపర్టీని అమ్ముదామంటే రేట్ రాదు, మనం ఇచ్చే చోట వారు ఆగరు, చెప్పలేం. ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు ఫేస్ చేయడం. ఇంకా ఓవరాల్గా వివాహ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు, కొంచెం ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి, అనూహ్య నష్టములు ఉన్నవి. అదేవిధంగా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, తగాదాలు, గొడవలు, ఎవరితోనే అంటే ఇంట బయట పనిచేసే చోట ఎక్కడైనా నీచమైన ఆలోచనలు రావడాలు, మనసు అనేటువంటిది చంచలంగా ఉండదు, ఏదో ఒక టెన్షన్ ఆందోళన ఉండడాలు, శ్రమ, అధికంగా శ్రమించేటువంటి పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్స్. సో ఇలాంటివి ఉంటూ, అదేవిధంగా సోదరీమణులు మీకంటే చిన్నవారితో చెల్లె,
తమ్ముడు ఇలాంటి వరుస వారితో మనీ రిలేటెడ్ విషయాలలో జాగ్రత్త. అదేవిధంగా అలాంటి వయస్కులు ఎవరైనా ఉన్నా వారితో జాగ్రత్త. మరి ఈ సమయంలో మీ పిల్లలు చెడు మార్గానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. చెడు మార్గం వైపుగా అడుగులు వేసే పరిస్థితి కూడా ఉంది. సో పిల్లలలో స్టమక్ రిలేటెడ్, ముక్కు సంబంధిత, ఎలర్జీ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో ఒకటే విషయం చెప్తున్నాను, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సెంటెన్స్ను మార్చబోతున్నాను. మీరు ఇబ్బంది పడకండి. మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డట్టే నా మనసు బాధపడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. జస్ట్ నాతో మాట్లాడండి సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కార్లు కిరాయి తీసుకొని వస్తున్నారు. ఆ కార్ల కిరాయి పైసలు నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫోన్లో మాట్లాడండి సరిపోతుంది. ఇప్పుడు అంతగానో నిద్రను ఆపుకొని మొన్న ఎక్కడ గుంటూరు అవతల నుండి ఎక్కడి నుంచో బయలుదేరి వారు వచ్చారు, బళ్ళారి నుంచి. నిద్ర ఆపుకొని బళ్ళారి దగ్గర ఇంకొకటి ఇదబ్బా బోధ సంథింగ్. సో దయచేసి ఫోన్ కాల్ అపాయింట్మెంట్ సరిపోతుంది. ఎందుకంటే మీకు నాకు దూరం ఒక మొబైల్, ఒక నెట్వర్క్ అంతే. కనుక కనబడుతున్నటువంటి నెంబర్లు అన్నీ మనవే, కంగారు పడాల్సిన పని లేదు. ఒక్క 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా. ఎందుకంటే సుమారుగా 7వ తారీఖు 8వ తారీఖు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకు 13, 14, 15 మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు 1-2 డేస్లో క్లోజ్ చేసేది. నెంబర్ ఆఫ్ కాల్స్ 5 నెంబర్లకు ఒక 100 ఫోన్లు వస్తున్నాయి, 500 ఫోన్లు వస్తున్నాయి. కనుక అందరూ అర్థం చేసుకొని మీ వ్యక్తిగత జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలను తెలుసుకొని ఏదైనా రెమెడీస్ చెబితే చేసుకొని సంతోషంగా మీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి. అంతే. ఓవరాల్గా శని వక్రగతి ప్రభావం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.